ఖతర్నాక్ కామెడీ షో. టైం 10 అవుతుంది. ఒక్క స్టాప్ కూడా టైంకి రాలి. టైంకి మాత్రం మాకు జీతాలు కావాలి సార్ అంటారు. ఒకరికి టైమింగ్ సెస్ లేదు. గుడ్ మార్నింగ్ సార్. టైం ఎంత అవుతుంది సార్? మా ఏరియాలో కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువైంది సార్. కంపెనీకి లాభాలు తగ్గాయి, మేము కూడా జీతాలు కొద్దిగా లేటుగా ఇస్తామంటే మీరు ఒప్పుకుంటారా? మీ లాభ నష్టాలతో మాకెందుకు, మా జీతాలు మాకు ఇవ్వండి అంటారు. లేటుగా ఎందుకు వచ్చారంటే 100 కారణాలు చెప్తారు. సారీ సార్. ఇది ఒకటే టైమింగ్ లో చెప్తారు. గుడ్ మార్నింగ్ సార్. వచ్చారా? అన్ని రంగాల్లో ముందుండాలి అంటారు, కానీ ఆఫీస్ లో మాత్రం ముందుండరే, పనిలో మాత్రం వెనకుంటారు. సార్ ఎందుకు లేట్ అయిందంటే మా ఫ్రెండ్ మీనాక్షిని వాళ్ళ ఆఫీస్ లో మేనేజర్ తిట్టారంట సార్. తన పైన పోలీస్ కేసు పెట్టడానికి వెళ్ళాం, అందుకే లేట్ అయింది. ఆవిడ తిడితే మీరు ఎందుకు వెళ్ళారు? అంటే రేపు మా ఆఫీస్ లో మేనేజర్ తిడితే కేసు పెట్టడానికి తను కూడా రావాలి కదా సార్. బాగా సేఫ్ జోన్ లో ఉంటారు కదా మీరు. వెళ్ళి కూర్చోండి. సార్ మార్నింగ్ సార్. ఏంటి లేట్? పొద్దున్న మా ఆవిడ కొద్దిగా ఓవర్ యాక్షన్ చేసింది సార్. దాన్ని 4 పీకొచ్చే వరకు లేట్ అయింది సార్. మీ ఆవిడ్ని కొట్టావా? అవును సార్. ఏ చేత్తో కొట్టావు? ఈ చేత్తోనే కొట్టాను సార్. ఎంతో ఫ్రస్ట్రేషన్ ఆర్ఆర్ వేసుకొని మరి నా చేతిని ముద్దు పెట్టుకుంటున్నారంటే మీ ఇంట్లో ఏం జరుగుతుందో నేను అర్థం చేసుకోగలను సార్. ఏం జరుగుతుంది అంటే నువ్వు పని చేయడానికి వచ్చావు, నా గురించి చాలా తీయడానికి వచ్చావు. నువ్వు వెళ్ళి పని చేయపో. ఓ ఏదో జరుగుతుందంట నా ఇంట్లో, పని చేయండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. టీ సార్. మేజర్ గారు టీ సార్, స్పెషల్ టీ సార్. ఇది టీయా? అసలు టీ ఎలా పెట్టాలో తెలుసారా నీకు? ఒక గిన్నెలో ఇంత పాలు తీసుకొని దాంట్లో ఇంత టీ పొడి వేసి దాంట్లో షుగర్ వేసి ఇంత అల్లం వేసి 5 నిమిషాలు సిమ్ లో మరగబెడితే ఉంటుంది మమ్మీ. ఇది టీయా అమృతం అని అనరా తాగే వాళ్ళు? అదే నా టీ పెట్టే విధానం అంటే. మీరేంటి అందరు నా వంక చూస్తున్నారు? అంటే ఇంట్లో టీ నేను పెడతానన్నా? ఇంట్లో టీ అయినా కాఫీ అయినా మా ఆవిడే పెడుతుంది. సరే అనరేంట్రా? సరే అనంట్రా. టైంకి సాలరీ ఇవ్వాలా వద్దా? మీ ఆవిడే పెడుతుంది సార్. స్క్రీన్ సేవర్ లో మీ ఆవిడ ఫోటో ఉండేది, ఈ రోజు లేదేంటి? రాత్రి మా ఆవిడకి నాకు గొడవైంది సార్. నాగేశ్వరరావు, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తావు, వెళ్ళగానే నీ ఫోన్ లోంచి నా ఫోటో ఎందుకు తీసేసావని మీ ఆవిడ కోపంతో అదే ఫోన్ తో నీ తల మీద కొట్టిందనుకో. ఎందుకు కొడతా సార్? కొడుతుంది నాగేశ్వరరావు, కొడుతుంది. వాళ్ళకు సైన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఏం అవసరం లా, కొట్టడానికి సిచ్యువేషన్ ఉంటే చాలు. కొడుతుంది నాగేశ్వరరావు, కొడుతుంది. అన్ని జీవితానుభవం నుంచి వచ్చింది ఈ మాటలు. అంటే ఇంట్లో మావిడ ఫోన్ తో నన్ను కొడుతుందన్న. నా ఫోన్ పట్టుకోవాలంటే మావిడకి వణుకు వణుకు వణుకు. అంతే. సరే అన్నట్రా, టైంకి సాలరీ ఇవ్వాలా వద్దా? సరే సార్. ఏంటో అన్ని బలవంతంగానే ఒప్పించాల్సి వస్తుంది ఇక్కడ. ఆ చీర మీద కూర మరికేంటమ్మా? ఏమిటో మేనేజర్ గారు, ఎంత ఉతికినా పోవట్లేదు, అదంతే. ఎందుకు పోదు? ఎందుకు పోదు? వేడి నీళ్ళలో ఇంత సరిపేసి ఒక నిమ్మకాయ వేసి బ్రష్ తో రుద్దితే దీని మమ్మీ ఎంత మరకనే సపకన వెళ్ళిపోవాల్సింది. చీర ఉతకడం ఒక కళ లలిత. అంటే మా ఆవిడ చీర ఇంట్లో నేను ఉతుకుతానన్నా? చచ్చే నో, పెళ్ళైన దగ్గర నుంచి స్టిల్ నో మా ఆవిడే ఉతుకుతుంది. చూడండి అంత కాన్ఫిడెంట్ వాడుతున్నాడు. సరే అనరేంట్రా? శాలరీ చదువుతారా మీకు? సరే సార్, సరే సార్, మీ ఆవిడ ఉతుకుతుంది, మీ ఆవిడ ఉతుకుతుంది సార్. పని చేయండి. చాలా రోజులు బట్టి ఫైల్ పెండింగ్ లో ఉండిపోయింది, కొంచెం చూడొచ్చు కదా. ఏంటి నారాయణరావు గారు ఇది? రోజు మీరు మాటికి ఫైల్ పట్టుకుని నా చుట్టూ తిరుగుతారు, ఎందుకని? ఏం ఫలితం ఉంటుందేమో అని. మీరు ఎన్నిసార్లు ఫైల్ పట్టుకుని నా చుట్టూ తిరిగినా ఏ ఫలితం ఉండదు. వెళ్ళి పని చూసుకోండి. ఏంటి నారాయణరావు గారు, ఇంట్లో సిగ్నల్స్ లేవా? ఇక్కడ సిగ్నల్స్ ఇస్తున్నారు ఏంటండి? ఏంటి ఆనందరావు గారు, ప్రతి దాన్ని పోతద్దులో పెట్టి చూస్తారు? ఒక ఉద్యోగంతో మాట్లాడడం కూడా తప్పేనా? టూ మచ్. దిస్ ఇస్ తప్పు, దిస్ ఇస్ తప్పు. తప్పు మీది కాదరా, నాది. చేపల మార్కెట్ లో ఉన్న వాళ్ళని సాఫ్ట్వేర్ మార్కెట్ లో తెచ్చి పెట్టుకున్నాను చూడు, నాదిరా తప్పు. మధ్యాహ్నం వరకు ఏమో ఒకరి మీద ఒకరు పని చేసుకుంటారు, మధ్యాహ్నం అయిన తర్వాత అందరు నిద్ర వేసుకుంటారు. మరి పని ఎప్పుడు చేస్తారా? పని బాగానే చేస్తున్నాం కదా సార్. పని మీరు బాగా చేస్తే హైదరాబాద్ లో ఉన్న నా ఆఫీస్ అనకాపల్లి ఎందుకు వస్తుందిరా? ఇంట్లో ఏమో ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటారు, ఆఫీస్ లో ఏమో ఇంట్లో విషయాలు మాట్లాడుకుంటారు. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు కదరా మీరు.
వెళ్ళండి పని చేయండి. ధోని 6 కొట్టాడు, ధోని 6 కొట్టాడు. నాగేశ్వరరావు గారు ధోని మళ్ళీ 6 కొడతాడని 500 పందెం సార్. ఏదైనా కొట్టాలంటే ధోనియే కొట్టాలి రాజశ్రీ గారు. రాజశ్రీ గారు ధోని 6 కొట్టాడని 1000 రూపాయలు పందెమండి. కొడతాడు, ధోని 6 కొడతాడు అంతే. ధోని అవుట్ అవుతాడా? నాది 5000 పందం రా. సాఫ్ట్వేర్ ఆఫీసర్ క్రికెట్ కౌంటర్ అయితే క్రికెట్ చూస్తూ కొద్దిగా ఎంటర్టైన్ అవుతున్నాం సార్. ఎవడైనా ఇంత పని చేసి ఇంత రిలాక్స్ అవుతాడు? ఏ పని చేయకుండా రిలాక్స్ అయ్యే వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నాడు రా. నేను పని చేయండి రా. పని బాగానే చేస్తున్నాం కదా సార్. నేను చేయమంది పని రా, లంచ్ కాదురా. 1 గంట అయింది సార్, మేము భోజనం చేయొద్దా? మాటల్లోనే ఒంటిగా చేసేసా సరే. అమ్మ లలిత ఏం కూర? వంకాయ. ఏది ఇది వంకాయనా? కూర వండడం కూడా ఒక కళ. వంకాయని సన్నగా తరిగి దాంట్లో మసాలా వేసి ఆయిల్లో పోస్తే దాని తర్వాత దీని మమ్మీ ఆ స్మెల్ తో చుట్టుపక్కల వాళ్ళు వంకాయ ఎవరు వండుతున్నారు, ఈ వంకాయ ఎవరు వండుతున్నారు మన ఇంటి వైపు చూడాలి లలిత. అది లలిత కూర వండే విధానం. అంటే ఏంట్రా, ఇంట్లో వంట వార్పులన్నీ నాయేనా? డౌటా? ఏ కూరైనా అన్నమైనా మావిడే వండుతుంది. కనీసం వంటింటి వైపు కూడా చూడవుతున్నాం. నేను వంట ఇంటి రూమ్కి వెళ్ళను. సరే అన్నారేంట్రా? సరే అనండి, మాట మాటకి బలవంతంగా ఒప్పించలేకపోతున్నాను. మన మేనేజర్ గారు చీర గురించి కూర గురించి ఇంత ఒత్తి చెబుతున్నాడంటే ఇంట్లో వాళ్ళ ఆవిడ ఎంత ఒత్తుతుందో అర్థం అవుతుందండి నాకు. రాజశ్రీ గారు పక్కన కూర్చుని ఆవిడ్ని చూస్తూ భోజనం తింటుంటే ఆ ఆనందమే వేరండి. నా చుట్టూ ఇక్కడ మారిరా మీరు. ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ఫలితం వచ్చే వరకు ప్రయత్నించు, విరమించుకో అన్నాడు. ఒక తెలుగు కవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? విసిగించే వారిని చెప్పుతో కొట్టు అన్నాడు. ఏంటి నాగేశ్వరరావు గారు ఇది? మనం కలిసి ఉందామంటే వాళ్ళు కలవరేంటండి? వాళ్ళ సంగతి వదిలేయండి. నాగేశ్వరరావు గారు కడుపులో అన్నం పడగానే కళ్ళల్లో నిద్ర వస్తుంది ఎందుకో? ఆ విషయాన్నే నేను కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాను. లలిత కాస్త పేలు చూడవే. నాగేశ్వరరావు గారు మీరు మంచి సింగర్ అంట కదా? ఆ విషయం ప్రజలు గుర్తించారు కానీ ఇండస్ట్రీ గుర్తించలా. ఎవరెవరు గుర్తించారు కదా, పాట పాడండి సార్. ఆకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమా, విరహమో జ్ఞానమో వినలేని మోహమో. సింగర్ పారిపోయారేంటి? మన మేనేజర్ గారండి. అన్నం తిన్నాం సార్, ఒక 5 నిమిషాలు రిలాక్స్ అవుతుంది. ఓహో సార్ ఈ నెల నుంచి మా అందరి జీతాలు పెంచాలి సార్. ఏం పీకుతున్నారనరా పెంచాలి మీకు జీతాలు? వాళ్ళు చూడరా, ఒక మేనేజర్ వచ్చాడని మర్యాద ఉందారా వాళ్ళకి? మిమ్మల్ని నమ్ముకొని సాఫ్ట్వేర్ ఆఫీస్ పెట్టాను చూడు, నా బుద్ధి తక్కువరా. ఏదైనా చేపల మార్కెట్ లో చేపలు తీగలే, కరెంట్ తీగలే, బొమ్మిడాయలే అనుకుంటే ఏదైనా చేపలు అమ్ముకున్నా బాగుండేదిరా. ఇక్కడేమో మీ టార్చర్, అక్కడేమో దాని టార్చర్. ఒక మనిషి ఎలా బతుకుతాడరా? మేము జీతాలు పెంచమంటే మీరు ఏదేదో చెప్తారేంటి సార్? మీరు జీతాలు పెంచకపోతే మేము ధర్నా చేస్తాం సార్. మరి మీరేం చేస్తారు? మేము రాస్తారోకో చేస్తాం సార్. మీరు ఇన్ని చేసినప్పుడు నేనేదో ఒకటి చేయాలిగా. దరిద్రులారా, ఏం మనుషులరా దరిద్రులారా. जबरदस्त खतरनाक कॉमेडी शो రాజా మార్తాండ చంద్రరాజ కుమారుడు సూర్యరాజు గారు వెయిట్ చేస్తున్నారు. తండ్రి గారికి ప్రణామములు. మా మంత్రి ప్రభు, మా తండ్రి కాలం నుంచి మా కాలం వరకు మీరు సేవ చేస్తున్నందుకు ధన్యవాదాలు ప్రభు. ఈ ఆనంద సమయంలో ఈ హారం మీకు ఇస్తున్నాను, తీసుకోండి. ధన్యోస్మి ప్రభు. గతంలో మీ తండ్రి గారు కూడా ఉదయాన్నే మాకు ఈ హారాన్ని బహుమతిగా ఇచ్చి సాయంత్రానికి తిరిగి లాక్కునేవారు ప్రభు. మేము అలాంటి వారం కాదు. 2 రోజులాగి తీసుకుంటాం. న్యాయం కోసం ప్రజలు వేచి చూస్తున్నారు. రమ్మని చెప్పము. ఎవరక్కడ? ప్రవేశపెట్టండి ప్రభు. ఇది నా భార్య ప్రభు. పెళ్ళై 10 సంవత్సరాలు అయింది బాబు, ఇప్పటి వరకు పిల్లలు పుట్టట్లేదు.
ఈ మధ్యవర్తి దీన్ని నాకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు ఏంటయ్యా అని అడిగితే నాకు సంబంధం లేదంటున్నారు ప్రభు. అవును ప్రభు, నాకేం సంబంధం చెప్పండి మీరు. సంబంధం ఉంది, నీకే సంబంధం ఉంది. నువ్వు ఒకరికి కిలో జామకాయ అమ్మావు, ఆ కిలో జామకాయలో 2 జామకాయలు పుచ్చిపోతే వాడు మళ్ళీ వచ్చి అడిగితే నువ్వేం చేస్తావు? 2 మంచి జాంపాయలు తిరిగిస్తాను. అది మరి సంబంధం లేదంటావే. ఈవిని తీసుకెళ్లి ఆవిడ కడుపున కాయో పండో వేసిన తర్వాత వాడి దగ్గరికి పంపించు. సమ్మతమే ప్రభు. అది మరి తప్పు చేసిన వాడి సమ్మతం అంటుంటే నీకేమైంది? అది కాదు ప్రభు, నేను వేసిందే హాసనం, చెప్పిందే శాసనం, చెప్పిందే శాసనం. అవును మా మంత్రి, మేము తీర్పు ఎలా చెప్పితిమి? అదిరింది ప్రభు. విన్నవారికే కాదు ప్రభు, చూసిన వారు కూడా దిమ్మ తిరిగేలా ఉంది. అవును మా మంత్రి. ప్రభు, ఆ కాలంలో మా తండ్రి గారి పరిపాలన ఎట్లా ఉండేను? అబ్బో అదిరేలా ఉండే ప్రభు. మీ తండ్రి గారి గురించి చెప్పాలంటే ఒక గ్రంథమే సరిపోదు ప్రభు. ఎవరైనా రాజ్యం గురించి పోరాటం చేస్తారు, లేదా సంపద గురించి పోరాటం చేస్తారు, కానీ మీ తండ్రి గారు రాణుల గురించే యుద్ధం చేశారు ప్రభు. అలా మీ తండ్రి గారి చేతిలో బలైన వారిలో మంగరాజు గారు ఒకరు ప్రభు. ఇప్పుడు ఆ రాజ్యాన్ని వారి సుపుత్రుడు సుబ్బరాజు గారు పరిపాలిస్తున్నారు ప్రభు. ఆ సుబ్బరాజు గారి రాజ్యానికి వెళ్ళి మన తండ్రి చేసిన తప్పుకి నేను వెళ్ళి క్షమాపణలు చెప్తాను. మన్మధుని కడుపున మనవదురే పుడతాడు అనుకున్నాను ప్రభు, కానీ మహానుభావుడే పుట్టాడు ప్రభు. రాజాది రాజా రాజ మార్తాండ మంగరాజు గారి కుమారుడు శ్రీ 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 సుబ్బరాజు గారు ఏం చేస్తున్నారు? హో నాన్నగారికి ప్రణామములు. నాన్నగారు, యువరానికి పుట్టాల్సినటువంటి నేను ఆ చంద్రరాజా వాళ్ళ చెలికత్తికి పుట్టాను. ఆ చంద్రరాజ వంశాన్ని నశింపజేసి మీ ఆత్మకు శాంతి చేకూరుస్తాను. నిన్ననే మీకు వివాహం జరిగినది, నేడు మీ శోభనం. ముందు ఈ శోభన కార్యక్రమాన్ని ముగించిన తర్వాత పగ గురించి ఆలోచించండి ప్రభు. అసలే మీ వంశానికి శోభన గండం ఉంది ప్రభు. ఆ చంద్రరాజ వంశాన్ని నాశనం చేసిన తర్వాతే ఏదైనా. యువరాజా ఏమది? చంద్రరాజా అయినటువంటి వారి యొక్క కుమారుడు సూర్యరాజా వారు మిమ్మల్ని కలవడానికి మన రాజ్యంలోకి వస్తున్నాడు ప్రభు. రానుమండి, వాడిని ముక్కలుగా నరుకుతాను. అది గాడిని రానివ్వండి ప్రభు. వచ్చిన తర్వాత వారి యొక్క చర్యను చూసి తర్వాత మన ప్రతిచర్య మొదలు పెడదాం ప్రభు. సుబ్బరాజు గారికి ప్రణామములు. మన శత్రువు మన రాజ్యానికి రావడానికి కారణం ఏమిటో కనుక్కోండి. మా తండ్రి చేష్టల వల్ల మీ తండ్రి గారు ఎన్నో రోజులు మనోవేదనకు గురి అయ్యారంట. మా తండ్రి గారి తరఫు నుంచి మేము క్షమాపణ కోరుదామని వచ్చాను మామ. ఆహా, క్రూర మృగం కడుపున సాధు జంతువు జన్మించినది ప్రభు, సాధు జంతువు జన్మించినది. జరిగిందేదో జరిగిపోయింది, గతం గత. ఇక నుంచైనా మనం స్నేహపూర్వకంగా ఉందాం. తండ్రి గారు చేసిన తప్పుకు నువ్వు పశ్చాత్తాపడుతున్నావంటే మీ మనస్సు ఏంటో మాకు అర్థమైనది. ధన్యుణ్ణి ప్రభు. ఇక నుంచి మనం స్నేహితులం, మిత్రులము. ఇక మేము వెళ్ళొస్తాం. మిమ్మల్ని ఉత్త చేతులతో ఎలా పంపిస్తాము? ఒక క్షణం ఆగండి. ఎవరాని ఆ పొలములు తీసుకుని రండి. బస్ హో గయా. మా రాజ్యంలో పండిన సీతాఫలములు స్వీకరించు. స్వీకరించండి యువరాజా. అలాగే. ఇప్పుడు నాకు శోభనం ఏర్పాట్లు చేయండి. అటులని వేగిరవ చేసేదను ప్రభు. ఓకే, చిత్తం ప్రభు. ఇది నిద్రాడుతుంది ఇప్పుడు. అనవసరంగా ఇచ్చాడు. మీరు ప్రయాణం చేసి చాలా అలసిపోయినట్టున్నారు, ఇలా సేద తీరండి. నేను కూడా సేద తీరి వచ్చాను. అటులోనే రాజుగారి కళ. మహారాజా, సీతాఫలములు ఎలా ఉన్నవి? బాగున్నవి. సీతాఫలములు నచ్చాయి, కానీ ఇచ్చిన నేను నచ్చలేదా? మా కల్లో సుబ్బరాజు గారి రాణి వచ్చి మా కోసం విరవేదనతో పాట పాడుతున్నట్టు అనిపిస్తుంది మాకు. మేము కూడా తండ్రి అడుగు జాడల్లోనే నడవలేనా? సంధియా? సమరమా? సమరమే. మహామంత్రి ప్రభు, ఆ సుబ్బరాజుతో యుద్ధం ప్రకటించండి. అతడు మనకు మిత్రుడన్నారు. వాడు నాకు మిత్రుడు అంటే మా నాన్నకు వాళ్ళ నాన్న శత్రువు, వాడు నాకు శత్రువు. ఇమీడియట్ గా యుద్ధం ప్రకటించండి. మా మహారాజు గారికి ఈ సీతాఫలము కంటే ఆ ఫలమే బాగా నచ్చినట్టున్నది.
అయినా ఈ సుబ్బరాజు గారు ఆ పళ్ళేదో ఏ శిలిగెత్తుతోనో పంపించొచ్చు కదా, యువరాణితోనే పంపించవలనా? అది కర్మ కాలింది. వీళ్ళ తండ్రి ఎర్రి పప్ప అంటే వీడు కొండెరి పప్పలా ఉన్నాడు. నాన్నగారు, మీకు జరగనిది నాకు జరుగుతుంది, నన్ను ఆశీర్వదించండి. క్షమించండి. రాణిగారు తుమ్మినను దగ్గినను మాకు ఇష్టమే. రాజును రప్పించుటే విచిత్రం, మహారాజా మహారాజా, ఏమి? ఆ సూర్య మహారాజు మన రాజ్యంపై యుద్ధం ప్రకటించాడు ప్రభు. నిన్ననే కదా సంధి చేసుకుని మన సీతాఫలములు కూడా పట్టుకెళ్ళినాడు. నాకు అర్థం కావడం లేదు ప్రభు. ఈ రోజు ముఖ్యమైన ఘట్టంలో ఉన్నాను. ఆ ఘట్టం అయిన తర్వాత యుద్ధం చేస్తానని వాడితో చెప్పండి. లాభం లేదు ప్రభు, ఆయన మన సరిహద్దుల్లోకి ప్రవేశించాడంట. క్రూర మృగం కడుపున సాధు జంతువు పుట్టాడన్నావు. పులి కడుపున పులే పుడుతుంది, పిల్ల పుట్టదు మహామంత్రి. స్నేహం అన్నాడు. అది రాణిని చూడక ముందు మన మహామంత్రి మేమేం తప్పు చేశామని మా మీద యుద్ధం ప్రకటించాడు. వాడు బుట్టలో సిత్త ఫలాలు ఇవ్వడమే పెద్ద తప్పు మహామంత్రి. మా అమ్మ పేరులో చెలికత్తి ఉంది, నా చేతిలో చురుకత్తి ఉంది. ఈ కత్తితో వాడిని ముక్కలు ముక్కలుగా నరికి నా దేశంలో కాకులకు గెద్దలకి వేస్తాను. ఓరి నీతి లేని వాడా, నీతి లేదు మాకు, జాతి లేని వాడా, జాతి లేదు మాకు. సీతాఫలములు ఇచ్చి తినిరా. నేను ఇవ్వమ్మా నానా. ఇంత తిట్టినను నీకు సిగ్గులేదే. ఈ రాణిని చూసిన తర్వాత అన్ని వదిలేశానురా. వీడికి పద్యమ రాదు, వీడితో యుద్ధమే కరెక్ట్. కాసుకో. రాజుకు రావాల్సింది పద్యం కాదురా, యుద్ధం. రాణి ఇటు రమ్ము, ఇక నుంచి మీరు మా రాణి. పద యువరాణి, మన రాజ్యానికి వెళ్ళిపోదాం. మీ దండయాత్ర మా రాజ్యం మీద ఎందుకు చేస్తున్నారు? మీ రాజ్యం మీద ఎందుకు చేస్తున్నామంటే మీ రాజ్యంలో రాజులందరూ గుంటనక్కలా ఉంటారు, రాణులందరూ గుళ్ళో గంటలా ఉంటారు. పద యువరాణి. ఏంటి ప్రభు ఇది? ఏంటి ప్రభు ఇది? నా జీవితంలో మీ వంశంలో ఒక్క రాణితో అయిన శోభనం చూసి చచ్చిపోవాలి అనేది నా చివరి కోరిక ప్రభు. మన రాజ్యంలో పాలు పెరుగవుతున్నాయి, మీరు కష్టపడి తెచ్చిన ఫ్రూట్లు ఆ రాజ్యంలో జ్యూస్ అవుతున్నాయి ప్రభు, జ్యూస్ అవుతున్నాయి ప్రభు. అవును మంత్రి, రాణులు సప్లై చేసేయడమే సరిపోతుంది. మా శోభనం ఏర్పాట్లు అయినవా? రాణి లేదు కదా. పిచ్చివాడ, చెలికత్తి ఉన్నది కదా. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. దొంగ దొంగ వచ్చాడే, అన్ని దోచుకుపోతాడే. ముంబైలోని మునగాడే, జంతర్ మంతర్ చేస్తాడే. రోజు రోజుకి మా దొంగలకు పని లేకుండా పోతుంది. ఇంతకు ముందు దొంగతనం చేస్తే ఆముదం రాసుకుని వెళ్లే వాళ్ళం, ఒకళ్ళ పట్టుకున్నా జారిపోయి వచ్చేసేవాళ్ళం. ఈ సిసి కెమెరాల వల్ల ఎంత ఆముదం రాసుకున్నా ఆ పని జరగట్ల, గట్టిగా పట్టుబడుతున్నాం. ఆయన మమ్మల్ని దొంగ దొంగ అంటారు. ఎవరు కాదండి దొంగ? ఒక అమ్మాయి మనసు దోచుకుంటాడు అబ్బాయి, వాడు దొంగ కాదా? లక్షల మంది అభిమానులు సంపాదించుకున్న హీరోలు దొంగలు కాదా? సిక్సర్లు కొట్టి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న క్రికెటర్లు దొంగలు కాదా? ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు దొంగతనం చేస్తారు. బాబు, ఈ చీర ఎంత? 1000 రూపీసా? సరే సరే. ఏమండి, ఒకసారి బాబుని పట్టుకోండి. ఆ చీర విప్పి చూపించు బాబు, ఈ చీర విప్పి చూపించు. బాబుని పట్టుకో. బాగుంది బాబు. ఏమండి, ఒకసారి బాబుని పట్టుకుని ఇంకో చీర చూస్తాను. బాబేడే? మీకే ఇచ్చాను కదండి. నాకెప్పుడు ఇచ్చావే? నీకే ఇచ్చాను ఇందాక. మళ్ళీ నేను మీకే ఇచ్చాను కదా. నువ్వు తీసుకోక నేను తీసుకోక మధ్యలో ఎవడో తీసుకొని పోయి ఉంటాడే. పద వెతుకుదాం. ఎవరు తీసుకుపోవడం ఏంటండి? తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్తేనే రా. ఎస్ఐ విక్రమ్ సింగ్ రాథోడ్,
తప్పు చేసిన వాడు ఆ దేవుడి దగ్గర నుంచి తప్పించుకోవచ్చు కానీ తప్పు చేసి ఎస్ఐ విక్రమ్ సింగ్ రాథోడ్ దగ్గర నుంచి ఎవడూ తప్పించుకోలేడు. తప్పు చేసి నాకు దొరికితే విచారణ ఉండదు, క్లాజులు సబ్ క్లాజులు చూడను, పేరాలకు పేరాలు ఆరాలు తీయను. తప్పు చేశాడని తెలిస్తే ఎన్కౌంటరే. గన్నమర్చిపోయాను. ఏమేంద్రా? పట్ట పగల పిల్లాడు దొంగతనం చేశాడు సార్. ఎరా దొంగతనం చేసావా? వీడి తల్లి షాపింగ్ లో బిజీ ఉండి వీడి తండ్రి ఫోన్ లో బిజీగా ఉంటే ఆ తల్లి చేతిలోంచి బాబుని పక్కకి తీసుకెళ్లి చందమామ రావే జాబిలి రావే పాట పాడుకుంటూ ఉంటే చిరుప్రాయంలో ఉన్న ఈ చిట్టు తల్లికి పక్కకి తీసుకెళ్లి చందమామ చూపించడం తప్పా సార్? తప్పు నీది కాదు. నేను దొంగ అని ముద్ర వేసి ఇక్కడ తీసుకొచ్చా చూడు, మా కానిస్టేబుల్ గారి తప్పు కాదు సార్, వాడు దొంగ సార్. ఆ ఫేస్ చూడరా, దొంగలకు ఉండాల్సిన ఫేస్ రాది. దొంగలాగే ఉన్నాడు. లేలేత బొగ్గలు, తెల్లటి పెదాలు, అబ్బా ఆ కళ్ళు చూడరా, దొంగకుండా ఎక్స్ప్రెషన్ ఒక్కటి ఉంది వాడికి. అన్నీ ఉన్నాయి. వాడు దొంగ సార్, నన్ను నమ్మండి సార్. సార్ ఈ పిల్లోడి తల్లిదండ్రులకు ఫోన్ చేయండి సార్, ఎక్కడ వెతుకుతున్నారో. చూడరా, వాళ్ళ అమ్మా నాన్నకు ఫోన్ చేయమంటున్నాడు. ఎంత మంచోడ్రా. దొంగోడు సార్, నన్ను నమ్మండి సార్. ఆయన దొంగ అంటే నిన్ను ఎన్కౌంటర్ చేసేస్తా. వద్దు సార్, నా వల్ల అతను ఎన్కౌంటర్ అయిపోతే జీవితాంతం నేను శోభపడాల్సి వస్తుంది సార్. ముందే భార్య పిల్లలు గలవాడు సార్. ఏంట్రా మంచితనం? చూడరా, నువ్వేమో ఆయనకి చెడు చేద్దామని చూస్తున్నావు, ఆయన ఏమో నీకు మంచి చేద్దామని చూస్తున్నాడు రా. ఎస్ఐ గారు, మా బాబు కనిపించట్లేదండి. అమ్మా మీ బాబు భద్రంగా నా దగ్గరే ఉన్నాడమ్మా. మా బాబు నీ దగ్గరికి ఎలా వచ్చాడు? దొంగతనం చేసావా ఏంటి? మమ్మల్ని కొడతారేంటి ఎస్ఐ గారు? షాపింగ్ పిచ్చిలో నువ్వు, ఫోన్ పిచ్చిలో ఆడు. బాబుని వదిలేసి పక్కెళ్ళిపోతే బాబు ఏమైపోతాడని చెప్పి తీసుకెళ్లి జాబిలి రావే చందమామ రెండు పాటలు పాడుతూ ఆడుతూ పాడిస్తూ వాడిని సేఫ్ గా చూసుకుంటే వాడు దొంగ అంటారా? ఎన్కౌంటర్ చేసి పడేస్తాను. వద్దు సార్, వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే పిల్లోడు అనాథ అయిపోతాడు. వద్దు సార్. 6 అడుగుల మంచితనం ఈ రోజు నా స్టేషన్ లో నుంచుంటాడు. ఒక 10,000 ఇచ్చి పంపించు. 10,000 ఇచ్చి. 10,000 5,000కి అమ్మేద్దాం అనుకున్నా. నెక్స్ట్ లెవెల్ దొంగ. సిటీలో దొంగలు ఎక్కువ ఉన్నారమ్మా, పిల్లలు జాగ్రత్త అమ్మా. ఎందుకు అంత ఎమోషన్? ఎందుకురా ఇంత మంచితనం ఎలా పుట్టారా నువ్వు? ఫేస్ లో ఆ ఒక్క ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేయకరా, 2-3 ఎక్స్ప్రెషన్ నేర్చుకోరా. బయట ఎలా బతుకుతావురా నువ్వు? తప్పకుండా సార్, వెళ్ళొస్తాను సార్. జాగ్రత్త నాన్న. ఇదిగో మీ పర్సు. పర్సు ఎప్పుడు కొట్టేశావురా? లేదు, ఇందాక మీరు తీసుకొని వస్తుంటే అప్పుడు పడింది, నేను తీసుకున్నాను. నువ్వు పర్సు కొట్టేశావు. నారమ్మాయ్ సార్, ఇంకా దొంగ అంటే నమ్మకానికి ఉన్న నమ్మకం మీద నమ్మకం ఈ పాటికి నమ్మశక్యంగా అయిపోయి నమ్మకం లేకుండా పోతుందిరా రాస్కెల్ ఇడియట్స్ కౌంటర్ ఆఫ్ ఇండియా. నమ్మకం. ఏమండి చీరలతో పాటు బంగారం కూడా కొనివచ్చు కదండి. పెళ్ళిలో ఆల్రెడీ 50 తులాల బంగారం ఉంది, ఇంకా బంగారం అంట. ముందు చీర చూడ. ఎప్పుడు ఇంత మీరు రెడ్ హ్యాండెడ్ గా దొరికావురా. నువ్వు ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ఒక ఆవిడ మెళ్ళలోంచి చైన్ తెగి నా చేతిలో పడింది సార్. ఈ చైన్ తీసుకొని నేను ఇంటికి వెళ్తే స్వార్థం అవుతుంది, స్టేషన్కి వెళ్తే ఆ చైన్ వాడికి న్యాయం అవుతుందని స్టేషన్కి వచ్చాను సార్. ఈ డ్రెస్ కే నోరుంటే కొండబాబు అని బోర్ని ఏడ్చేదిరా. చూడరాడు ఫేసు. వెంటనే ఈడు సరస్సులో కొంగరా. కాదు సార్, వాడు దొంగ. నోర్మాయ్, ఇంకోసారి దొంగనండి ఎన్కౌంటర్ చేసి పడేస్తా. సినిమాలో దొంగలు కూడా నాలాగే ఉంటారా సార్? ఇంత అమాయకంగా ఎలా పుట్టావరా కొండబాబు? సార్ మార్కెట్ లో నా నగలు పోయాయి సార్, నా చైన్ ఎవరు కొట్టేశారు సార్. నీ నగలు భద్రంగా నా దగ్గర ఉందమ్మా. వాడే దొంగతనం చేస్తాడు, వాడే భద్రంగా దాచానని చెప్తాడు. నేనేమో గాడిదని తీసుకొస్తే మా ఎస్ఐ గాడేమో దాని గుర్రం అంటాడు. కాదు సార్, అది గాడిదే అంటారు. కాదురా, ఇది గుర్రమే అంటాడు.
అమ్మా చైన్ జాగ్రత్త అమ్మా, ప్రతిసారి ఆ చైన్ నాకు దొరకదుగా. వెళ్తూ ఒక 50,000 ఇచ్చెళ్ళు. ఈ 50,000 నాకు వద్దు సార్. మీ పేరు మీద ఎక్కడైనా వెళ్ళి అన్నదానం చేస్తాను సార్ 50,000తో. ఓకే సార్ వెళ్ళొస్తాను. జాగ్రత్త నాన్న. ఏమైందిరా కొండబాబు? కింద చీమ ఉంది సార్, ఎక్కడ చచ్చుద్దాం అని కాలు పైకెత్తి వెళ్ళా. అబ్బా too much ఇది. వెళ్ళరా వెళ్ళరా. అరే వెళ్ళరా, నీ పనే బాగుందిరా. దొంగతనం చేస్తున్నావు, దొరలా సంపాదిస్తున్నావురా. సార్ మీ డ్యూటీ మీరు పర్ఫెక్ట్ గా చేస్తున్నారు, కానీ కొద్దిగా టైమే నాకు ఫేవర్ చేస్తున్నారు. ఏదో రోజు దొరుకుతావురా, నా చేతికి దొరుకుతావురా. ఎక్కడ్రా? నీకు ఇవ్వాల్సిన 50,000 పర్సులో పెట్టుకొని బస్ స్టాండ్ ఎదురు చూస్తున్నా. తొందర రారా బాబు. దొరికారా? ఎస్ఐ గారు పదండి సార్, చూడండి సార్ ఎలా దొంగతనం చేస్తున్నాడు. నేను చెప్తే నమ్మారా సార్ మీరు? కొండబాబు నువ్వు దొంగతనం చేస్తున్నావు? ఎవరా నువ్వు? కొండబాబు ఏంటిది? నేను దొంగనే సార్, నేను దొంగని కాదు మొర్రో, నేను దొంగని కాదు మొర్రో అంటే మీ కానిస్టేబుల్ నువ్వు దొంగవేరా, నువ్వు దొంగరా అని పోలీస్ స్టేషన్ కి తీసుకొని వచ్చాడు సార్. నేను పడుకున్నా నువ్వు దొంగవిరా, లేచిన దొంగవిరా, నా వాయిస్ నాకే వినబడుతుంది సార్. అందుకే దొంగతనం చేయడం ఈ రోజు నుంచే మొదలు పెట్టాను సార్. ఆట నేర్పితే క్రీడాకారుడు అవుతాడు, చదువు నేర్పితే ఉద్యోగస్తుడు అవుతాడు. మీ కానిస్టేబుల్ లాగా ఎవరైనా టార్చర్ పెడితే ఎవడైనా దొంగే అవుతాడు సార్. నువ్వు దొంగ అవడం ఏంట్రా? ఒక మంచి మనిషిని దొంగలా మార్చేస్తావరా? దీనికి నేను న్యాయం చేస్తాను. ఏం చేస్తారు సార్? వీడి కానిస్టేబుల్ జాబ్ నీకు ఇస్తున్నాను. వాడి జాబ్ నాకు వద్దు సార్. వాడి పొట్ట మీద కొట్టే అర్హత నాకు లేదు సార్. చూసి నేర్చుకోరా. ఇప్పటికీ నీ గురించి ఆలోచిస్తారు చూడరా. కొండబాబు లాంగ్ లేవు, కొండబాబు లాంగ్ లేవు. అదా ఖతర్నాక్ కామెడీ షో. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. నెల రోజుల నుంచి ఏం చేస్తున్నారండి మీరు? ఎప్పటి నుంచో నాకు ఒక తీరని కోరిక ఉంది. ఏం కోరికండి అది? దేవుణ్ణి చూడాలని. అందుకే దేవుణ్ణి పిలుస్తున్నాను. మీరు పిలవగానే పరిగెత్తుకుంటూ రావడానికి ఆయన ఏమైనా ఎదుటి గోపరాజు అనుకున్నారా, పక్కింటి పెద్దరాజు అనుకున్నారా? నా భక్తికి ఉన్న శక్తి ఏంటో చూపిస్తా, దేవుణ్ణి రప్పిస్తా. మీరు మంచిలోడో మెంటలోడో నాకు ఏం అర్థం కావట్లేదు. స్వామి స్వామి రా స్వామి, నెల రోజులు బట్టి ఇక్కడ కూర్చున్నాను స్వామి. చెవులు గరిచేస్తున్నాయి స్వామి. రండి స్వామి. మాటతో రావు స్వామి, నీకు పాటే కరెక్ట్. ఉన్నావా అసలున్నావా? వచ్చావా స్వామి మిమ్మల్ని చూడాలని? ఇంట్లో ఉన్న పిల్లాన్ని సరిగా చూసుకోగానే కనబడిన దేవుణ్ణి, కనబడే దయ్యాన్ని చూడాలని ఆ పిచ్చి కోరికలు ఏంట్రా నీకు? సరే చూసావా? చూశాను స్వామి. హ్యాపీయా? హ్యాపీ స్వామి. సరే నేను వెళ్ళొస్తా మరి. స్వామి స్వామి అది కాదు స్వామి, దేవుడు ప్రత్యక్షం అయితే నీకు ఏ వరం కావాలో కోరుకో నాయన అంటారు కదా, మీరు ఏమీ అడగలేదు స్వామి. నీకు వరాలు ఇచ్చి ఇచ్చి మాకు నరాలు తెగుతున్నాయి. అందుకే వరాలు ఏమి ఇవ్వట్లే, అన్ని క్యాన్సిల్ చేసుకున్నాం. ఒక గంట సేపు మా ఇంట్లో ఉండండి స్వామి. సరే వరాలు కూడా ఎలాగో ఇవ్వలేకపోయాను, ఈ వరమైన ఇస్తానులే. ఏమే బయటికి రా. అబ్బబ్బబ్బా ఏంటండి? దేవుడు వచ్చారు. నిజమేనండి. దేవుడు కళ్యాణి రాగిని మా ఇంటికి దేవుడు వచ్చాడే. అదేంటి నాయన, దేవుడు వస్తే పాదాభివందనం చేసుకోవాలి కానీ మీ ఆవిడేంటి పక్కకి వెళ్ళి ఫోన్ చేసుకుంటుంది? మనుషులు చూడడం కంటే చూపించడంలోనే ఎక్కువ ఆనందం పొందుతారు స్వామి. దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడ దేవుడు? హలో, ఇక్కడ ఉన్నా. ఏంటి నువ్వు దేవుడివా? మేము ఎక్స్పెక్ట్ చేసినంతగా లేవే నువ్వు. ఎక్స్పెక్ట్ చేసినది ఏమి ఎక్స్పెక్ట్ చేసావు? దేవుడు అంటే వెళ్ళిపోతూ ఉంటాడేమో అనుకున్నాము, కానీ నువ్వేంటి నలిగిపోయినట్టున్నావు. మీరు సినిమాలు చూసి ఏదేదో ఊహించుకొని వచ్చినట్టున్నారు. నిజంగా దేవుడు ఇలాగే ఉంటాడు. మీకన్నా మా ఎన్టీఆర్ఏ నయం. ఆ రాజసం, ఆ దర్పణం, ఆ డైలాగు డెలివరీ కొడితే నీకు డెలివరీ అయిపోద్ది. ఏమనుకుంటున్నావు? కిందంటే మీరు మేకప్ వేసుకొని రకరకాలుగా తయారవుతారు. మేఘాల్లో ఉన్న వాడికి ఏముంటుంది? ఇలాగే ఉంటాం. ఏ దేవుడు వస్తే ధర్మ సందేహాలు అడగాల కానీ ఏంటారు దరిద్రమైన సందేహాలు అడుగుతున్నారు. ఎందుకు పిలిచావరా నన్ను నువ్వు దరిద్రుడా? దేవుడు స్వామి, జపాన్ కూడా మీరే దేవుడా?
ఒక ప్రధానమంత్రి ఉన్నట్టు దేశానికి ఒక దేవుడు ఉండడే. ప్రపంచానికి ఒకటే శక్తి, ప్రపంచానికి ఒకటే దేవుడు. స్వామి ఇప్పుడు ఉత్తర కొరియా కూడా మీరే దేవుడా? నేనే దేవుండే. మరి ఆ కిమ్ గారు ఏంటి నేనే దేవుడు అంటాడు? ఆ దరిద్రుడు నా మాట వినట్లేదు. వాడు ఏం చేయాలి అన్న ఏదైనా చావని వాడిని వదిలేశాను నేను. ఇదిగో దేవుడబ్బాయి పైలోకంలో నా మగాడు బాగున్నాడా? నిన్ను వదిలేసి వచ్చాడుగా, బాగానే ఉన్నాడులే. దేవుడు స్వామి మీరు ఏం తింటారు స్వామి? మేమేం తినం, మాకు ఆకలేదు. అయ్యో డాక్టర్ చూపించుకో, లేకపోతే గ్యాస్ ఫామ్ అవుద్ది. హలో దేవుడు, జబర్దస్త్ కి ఎక్స్ట్రా జబర్దస్త్ కి రెండిటికి నేనే ఫ్యూచర్ లో యాంకర్ అవుతానా? నువ్వు ఎక్స్ట్రా జబర్దస్త్ లో కూడా ఉండవు. నువ్వు త్వరలో నీ భవిష్యత్తు కనబడుతుంది. నన్నేం చేయమంటారు స్వామి? ఏం చేయకు, ఇలాగే ఉండు. నువ్వు ఉండకపోవడమే కరెక్ట్. అయ్యో ఇగో దేవుడబ్బాయి మాట్లాడితే దేవుడబ్బాయి అనకు. నేనేదో నీ అబ్బాయిలాగా అనిపిస్తుంది నాకు. వాయబ్బో చిన్నోడివి కదా అని దేవుడబ్బాయి అన్నా. నీ వయసు ఎంతనే? 60 ఏండ్లు. నా వయసు ఎంత తెలుసా? ఎంత? 60 కోట్ల సంవత్సరాలు. ఓయమ్మో ముఖం మీద ఒక్క ముడత కూడా రాలేదు మరి. ఇదిగో వాళ్ళంతా అమృతం తాగుతారే, అందుకే ముడతలు రావు. ఇదిగో దేవుడబ్బాయి ఒక్క మూత అమృతం నాకు ఇయ్యవా? ముఖం మీద ఉన్న ముడతలన్నీ పొడగొట్టుకుంటా. రాలిపోయే టైంలో ఉన్నావే, మళ్ళీ చిగురుస్తా అంటే చిగురాకు ముఖం నానా. ఇదిగో దేవుడు స్వామి నాకు ఒక బంగారు చైన్ ఇయ్యవా? కదా తీసుకో. నాకు ఈ డిజైన్ నచ్చలే. మా వారు ఎప్పుడు చచ్చిపోతారో ఒక్క 1 మంత్ ముందు చెప్పరా? 1 కోటి రూపాయలకి ఇన్సూరెన్స్ చేసుకుంటాను. దీన్ని చూస్తే ఇక్కడే చంపేయాలందరూ నాకు. మీ ఆయన కాదు, ముందు నిన్ను తీసుకెళ్తా నేను. దేవుడు స్వామి నా ఈ చీరకి మ్యాచింగ్ బ్లౌజే దొరకట్లేదు స్వామి. మీ దివ్య దృష్టితో మ్యాచింగ్ బ్లౌజ్ ఎక్కడ దొరికిందో చెప్పండి స్వామి. ఏంట్రా ఇది? ఇలా ఉన్నారేంట్రా వీళ్ళందరూ? నిన్ను కొట్టాలరా ముందు. మనసు మమత సీరియల్లో అత్త కోడలు అంతగా టార్చర్ చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు స్వామి? నేను కూడా చూసుకుంటూ కూర్చున్నా. నా విషయం నన్ను అడుగుతావేంటి? ఆ రైటర్ అడుగు, ఆ డైరెక్టర్ అడుగు, నన్ను అడుగుతావేంటి నువ్వు? ఇంత దారుణంగా ఉంటారేంట్రా నాయన వీళ్ళందరూ? ఇది టూ మచ్ రా నాయన. జబర్దస్త్ ఆర్పి. వీళ్ళు నా స్కిట్ కన్నా కక్కుతుకుండా డైలాగ్ చెప్పండి రా. ఆర్పి మీరంటే మాకు చాలా ఇష్టం అండి. మేము ఫ్యాన్స్ అండి. మీరు కామెడీ చేయాలన్న ప్రయత్నం ఉంటుంది చూడండి, అది మాకు తెగ నచ్చేస్తుందండి. ఎవడ్రా వాడు? ఆర్పి అని ఒక నటుడండి. నేను దేవుణ్ణి రా. ఆ ఆర్పికున్న వాల్యూ కూడా ఈ భూలోకంలో నాకు లేదారా? ఎప్పుడు అమృతం తాగే నేను ఫస్ట్ టైం సురాపానం తాగాలనుందిరా నాకు. ఏమయ్య ఆర్పి, నీ తర్వాత స్కిట్ లో కూడా మ్యాటర్ లేనట్టున్నది. నీకేం తెలుసు? నీ కుక్క ముఖంలో ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థమవుతుంది. ఒళ్ళు రాలిపోతాయి. పదండి. దేవుడు అంటే భయం ఉందా మీకు? భక్తి కూడా లేదు. నేను వచ్చి ఇంతసేపు అయింది, ఒక్కరైనా వచ్చి నాకు పాదాభివందనం చేశారా? తాగడానికి నీళ్ళు కూడా ఇవ్వలేదు నీకు. నీళ్ళు ఇవ్వకపోయినా వచ్చి కనీసం ఒక మర్యాద ఇవ్వండి. మిమ్మల్ని సృష్టించింది నేను. ఏమే దేవుడికి కాళ్ళకి నమస్కారం అంటే పెట్టండి, ఫీల్ అవుతున్నాడు పాపము. పాట అయిపోయింది, ఆగవే. మీ ఆయనకు వయసున్నా కూడా వయసు అవ్వక ముందే పైకి వచ్చాడంటే ఏమో అనుకున్నా. నిన్ను చూస్తే అర్థం అవుతుంది. నేను వెళ్తా. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వెళ్ళలేదు. చూసారా స్వామి, వీళ్ళతో 10 నిమిషాలే మీరు భరించలేకపోయారే, జీవితాంతం మేము ఎలా భరిస్తాం అనుకున్నారు స్వామి? నేను యమలోకంలో పడుతున్న టార్చర్ భూలోకంలో మీరు కూడా పడాలి కదా నాయన. అంటే భూలోకంలో మేము పడుతున్న టార్చర్ మీరు కూడా అక్కడ. ఇప్పుడు తెలిసేది కానీ వెళ్తాలే. సరే భూలోకానికి వచ్చి ఎంతసేపు అవుతుంది మీరు? వస్తున్నానే. ఏంటి వచ్చేది? బొత్తిగా మీకు నా భయం లేకుండా పోతుంది. అసలు ఈ లోకంలో కాదు, పై లోకంలోకి రండి, మీ పని చెప్తాను. నడు. వస్తున్నా. స్వామికి ఏమవుతుందో ఏంటో. పదండి మనం వెళ్ళిపోదాం. దేవుడు వెళ్ళిపోయాడు.
మిస్టర్ నాగబాబు సార్ ఎలా ఉంది ఈ స్కిట్? భార్య అనబడే పోరు దేవుడు కూడా తప్పలేదు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. పల్లవే నేను ఆఫీస్కి వెళ్తున్నా. ఆగు, చొక్కా వేసుకోవడం మర్చిపోయి వెళ్తున్నా ఆఫీస్ కి. పట్టుకో, చొక్కా వేసుకో. రోజు రోజుకి నీ మతి మరపుతో చచ్చిపోతున్నా నేను. నిన్నేమో ఫ్యాంట్ వేసుకోవడం మర్చిపోయి ఆఫీస్ కి వెళ్ళిపోయావు. మేనేజర్ ఫోన్ చేస్తే ఆఫీస్ కి ఫ్యాంట్ పంపించండి. ఒక పని చేస్తానే, ఆఫీస్ లో కూడా 2 పాయింట్లు 2 చొక్కాలు పెట్టుకుంటాను. సరే వెళ్తున్నా. ఇంతకీ ఆఫీస్ ఏ ఏరియాలో ఉందో గుర్తుందా? కుక్కట్పల్లి. కుక్కట్పల్లిలో కాదు, లింగంపల్లిలో ఉంది ఆఫీస్. లింగంపల్లి ఆఫీస్ ఎప్పుడు మార్చారు మళ్ళీ? ఆఫీస్ లింగంపల్లిలోనే ఉంది, నువ్వు మారుస్తున్నావు. ఆల్రెడీ ఒక కుక్కట్పల్లి పెట్టారు, మళ్ళీ లింగంపల్లిని ఎందుకు పెట్టారు? ఒక పల్లితోనే కన్ఫ్యూజ్ అయి చేస్తుంటే 2 పల్లీలు పెట్టి కన్ఫ్యూజ్ చేస్తారు వీళ్ళు. ఏంటి మౌనరథమా? మౌనరథం ఎందుకు చేస్తున్నావే నువ్వు? మొగుడు కోసమా? చూడు, మొగుడు కోసం మౌన వ్రతాలు చేస్తుంది. నువ్వు నా కోసం ఏమైనా చేసావే? ఏం చేయాలి నీ కోసం? మొగుడు బాగుంటే ఏమైనా చెయ్యొచ్చు. మొగుడు మైండే బాగలేనప్పుడు ఎన్ని రథాలు చేసినా ఎన్ని నోములు నోసినా ఏ లాభం ఉంటుంది? ఇంకా చాలు, స్నానానికి వేడి నీళ్ళు పెట్టు, నేను ఆఫీస్కి వెళ్ళాలి. అవునా? సర్లావే. వీడు మత మరపుకు భయపడి మా పుట్టింటికి వెళ్ళడం కూడా మానేశాను నేను. వీడు అక్కడ బట్టలు వేసుకోకుండా ఆఫీస్కి వెళ్తాడు అని. ఏమే వీడు చూడు, స్కూల్లో ఆడి ఆడి బాగా మట్టి మట్టి అయిపోయాడు. వీడికి స్నానం చేయించు నీట్ గా. ఎవరా బాబు? మన బాబు. మనకు పిల్లలు ఎక్కడ ఉన్నారండి? మరి వీడెవడు? అదే నేను అడుగుతున్నా, ఎవరా పిల్లాడు అని. నా కొడుకు. నీ కొడుకు అయితే నాతో ఎందుకు వస్తాడయ్యా? ఆడు రాలా, నువ్వే ఆడు తీసుకొచ్చావు. నీ మీద పోలీస్ కేసు పెడతా. నేను పెడతా. ఏమండి, మా ఆయనకు కొద్దిగా మతి మరిపు ఉంది, దయచేసి వదిలేయండి. ఎలవేలా బాగా మాట్లాడావు. నా కొడుకు కాదు ఎలవే, ఎవడెవడో కొడుకు నాతో వచ్చేస్తాడు నా ఆస్తి కొట్టేద్దామని. అవునే, మన పిల్లలు ఎక్కడున్నారే? మనకి పిల్లలు ఎక్కడున్నారు? మనకు పిల్లలు లేరా? ఎక్కడున్నారు అంటున్నా. సరే, నాకు మతి మరుపు, నేను పిల్లలు కనడం మర్చిపోయాను. నీకు గుర్తుంది కదా, నువ్వు పిల్లలు కనొచ్చు కదా. పిల్లలు కనాలంటే ఒకరికి గుర్తుంటే సరిపోదు, ఇద్దరికి గుర్తుండాలి. నీకు గుర్తు చేసి 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 నేను పిల్లలు గంట మర్చిపోతున్నాను. నా మతి మరుపు వల్ల నా వంశమే ఆగిపెట్టట్టుంది. ఎవరు? హలో, ఎలా ఉన్నావురా? బాగున్నానా, నువ్వు ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నా. సరే, ఒకసారి అమ్మకి అమ్మతో మాట్లాడతా. మీ అమ్మ ఎక్కడుందరా దరిద్రుడా? పోయి 10 ఏళ్ళు అయితే. సర్లే, ఎందుకు ఫోన్ చేసావు? ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి వచ్చావా లేదా అని ఫోన్ చేశా. వచ్చాను నాన్న, ఇంటి దగ్గరే ఉన్నాను, పెట్టే ఫోను. అవును, మా నాన్న ఫోన్ మాట్లాడక ముందు ఎక్కడున్నాను? పిల్లల దగ్గర. ఏమే నా మతి మరుపు వల్ల నాకు పిల్లలే పుట్టట్లేదు అన్నావు కదా, ఇప్పుడు చూడే. సంవత్సరం తిరగక ముందు నువ్వు తల్లి అవ్వాలి, నేను తండ్రి నవ్వాలి. నువ్వు తల్లి అవ్వాలి, నేను తండ్రి నవ్వాలి. పిల్లలు కన్నా అంటే వద్దు వద్దు అంటావు. ఈ వీణ పని ఏంటి? ఇవాళ ఇలా ఆవిడతో మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నాడు. కళ్యాణి, కళ్యాణి, కళ్యాణి. ఏమే పరిగెత్తుకుంటూ పరాయి మగాడు వెనకాల దాక్కుంటావంటే నువ్వు? పిల్లలు కన్నా అంటే పిల్లలు కన్నావరా? నా భార్యరా. అమ్మా పల్లవి, రావమ్మా, పక్కన పోయేలా ఉన్నాయి. ఏమైందన్నయ్య? నా భార్య? మరి మీ భార్య ఎందుకు కట్టుకున్నాను నేను? నీకు మతి మరపు ఎక్కువయ్యి. మతి మరపు. మీ పిల్లలు చేయి పెట్టుకుంటే నీ పిల్లలు కాదని నీ భార్య చెప్పాలి కదా. అది మౌన వ్రతం చేస్తుందిరా. అది నా తప్ప. ఏదైనా జరిగి ఉంటే బాధ్యత నువ్వు వాయిస్తా, నీ పిల్లలు వాయిస్తుందా? ఏంట్రా చేసిందంతా నువ్వు చేసి మేం బాధ్యత వహించాలా? ఏంటి చేసేది? తప్పు ఈ సిచ్యువేషన్ తప్పు నా మతి మరపు కాదు, నీ భార్య మౌనం. ఓ రేపు మీరు చేసిన అంటారు. నువ్వెవరు? నువ్వా? మా ఆయనకు మతి మరుపు ఉందిగా, కాస్త జాలి పడండి అన్నయ్య. జాలి పడ్డం కాదమ్మా, జాగ్రత్త పడాలి. ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చింది పడండి మీరు. మౌన వ్రతం ఇంకా ఎన్ని రోజులే? పల్లవి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను చూడు. షూ వేసుకోవడం మర్చిపోలేదు, ప్యాంట్ వేసుకోవడం మర్చిపోలేదు, షర్ట్ వేసుకోవడం కూడా మర్చిపోలేదు. సండే ఇవాళ ఆదివారం అన్న విషయం మర్చిపోయాం. నాకు మతి మరుపు లేదు అని గుర్తు చేద్దాం అనుకునే లోపే ఆధారం వచ్చి చేస్తుంది, నా కర్మ కాకపోతే. సరే గాని నేను కూరగాయలకు మార్కెట్ కి వెళ్తున్నాను, ఇంట్లోనే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. ఇంట్లో ఉండక ఎక్కడికి వెళ్తారా? బయటికి వెళ్తారా? నాకు తెలీదా? ఇప్పుడు దాన్ని ఆఫీస్కి వెళ్ళడానికి ఎందుకు కళ్యాణి మార్కెట్కి వెళ్దా?
అది భయపడుతుంది. ఫోన్ ఎవరు? హలో, ఎవరు? ఎక్కడ తెచ్చావు? ఇంట్లో ఉన్నానన్నా. ఆదివారాలు కూడా ఆఫీస్కి వెళ్తుంటావుగా, అందుకే చేశా. ఎందుకు వెళ్తానా? నాకు తెలీదా? నిన్న శనివారం, ఈ రోజు ఆదివారం, రేపు సోమవారం. ఒకసారి అమ్మకి అమ్మతో మాట్లాడతా. చంపేస్తా. సరే, అమ్మ లేదు కదా. సత్యపండు, మీ ఆవిడ మా ఆవిడ కలిసి మార్కెట్కి వెళ్ళారు. రా కాసేపు మాట్లాడుకుందాం ఇతరం. వీడు నన్ను సత్తుపండి అంటే ఏంది? మెంటల్ లోన్ లేకుండా నువ్వు చదువుతుండు, నేను వస్తా. ఈళ్ళే బెస్ట్. సరే సరే. దొంగ వచ్చాడు, ఎటు వెళ్ళాడు? ఇంట్లో వెళ్ళాడు సార్. కానిస్టేబుల్ చూడు. వదలు. వీళ్ళిద్దరు దొంగ ఎవరు? నాకు అదే కన్ఫ్యూషన్ గా ఉంది సార్. చూస్తుంటే ఇద్దరు దొంగల్లానే ఉన్నారు. అయ్యో, నేను దొంగని కాదు సార్, నేను ఈ ఇంటి ఓనర్ని. నేను ఇంటి ఓనర్నే. ఎట్రా? ఏంటి సార్? వీళ్ళిద్దరిలో మీ ఇంటి పక్కన ఉండేది ఎవరు? ఇతనే సార్, మా ఇంటి పక్కన ఉండేది సత్యపండు సార్. మీ ఇంటి పక్కన ఉండేది నేను రా. నా ఇంటి పక్కన ఎవరు ఉంటారు నాకు తెలీదా? నాటకాలు చేస్తున్నావు? నేను దొంగని కాదు సార్, ఆడు మతి మరుపు సార్. ఆడికి ఎవరికైనా మతి మరుపు? నిన్న ఏం వారం సార్? శనివారం కదా? అవును. ఈ రోజు ఆదివారం కదా? అవును. రేపు సోమవారమే కదా? అవును. ఈ 3 వారాలు కరెక్ట్ చెప్పినప్పుడు నా ఇంటి పక్కన ఎవరు ఉంటారు నేను కరెక్ట్ చెప్పలేనా సార్? తీసుకెళ్ళండి సార్. వాడు ఏదో ఎక్కువ చేస్తున్నాడు బాగా. ఈవిడెవరు? మా ఆవిడ సార్. మాట్లాడలే ఏంటి? నేను బాగుండాలని మౌనవ్రతం చేస్తుంది సార్. మొగుడు బాగుండాలని మౌనవ్రతం చేస్తుంది సార్. మెంటల్ దానా, నీ మౌనవ్రతం వీడి, నేనే నీ మొగుడని చెప్పవే. నీ మొగుడే పోయాక నీకు మౌనవ్రతం దేనికి? ఆడికేమో మెదలు లేదు, నీకేమో నోరు లేదు. మీ ఇద్దరి మధ్య నేను ఉండే కంటే జైలుకి వెళ్ళిపోవడం బెటరే. నేనే దొంగను సార్. 40 రోజులుగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న దొంగతనాలకి నేనే కారణం సార్. కుదిరితే కాల్ చేయండి సార్, వీలైతే ఉరేయండి సార్. నన్ను మాత్రం వీళ్ళిద్దరి మధ్య ఉంచకండి సార్. ఆగండి, ఆయన ఎక్కడ తీసుకెళ్తున్నారు మీరు? వీడ దొంగ, ఆ ఇంట్లో దూరితో పట్టుకెళ్తున్నాం. ఆయన వీడు దొంగని చెప్పిన దరిద్రుడు ఎవరు? ఆయన ఏడ్చారు. ఆయనకు మతి మార్పు ఉంది. మతి మార్పా? నువ్వెవరు? ఆయన భార్యని. ఏరా, ఆవిడ నీ భార్య? ఆవిడ నా భార్య సార్, నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు ఈ బతులో ఇప్పుడే. నాకు సంబంధాలు చూస్తున్నారు? నీకు సంబంధాలు? ఇలా కొట్టిందంటే మా ఆవిడే సార్ ఇది. ఈ రోజు ఏం వారం రా? ఆదివారం. రేపు సోమవారం. ఎల్లుండి తెలియదు సార్. నిన్ను నమ్మి కేసు డీల్ చేస్తే మా పోలీస్ జాబ్ సంకరాగిపోద్ది. అయినా ఏమే కళ్యాణి, పోలీసులు మీ ఆయన పట్టుకొల్తున్నప్పుడు నీ నోరేమైంది? నువ్వని చెప్పచ్చుగా ఆయన మా ఆయన అని. అది చెప్పదమ్మా, నేను పూర్తిగా పైకి పోయేదాకా అది నోరిప్పదు. అది నోరిప్పదు. సారీ సత్యపండు. మోనికి దండవరా బాబు. సత్యపండు సారీ. నువ్వెవరు? మంచి కసకలా ఉన్నావు. నువ్వా? ఎవరు ఫోను? నాన్న నేనరా, మీ నాన్నే. ఎవరు నాన్న? నాకు నాన్న పోయి 10 సంవత్సరాలు అయితే. సన్నాసి పోయింది మీ అమ్మరా, నేను కాదు. అమ్మ నాన్న, నీ మతి మరుపు. నా మతి మరుపు అంటావు. ఇప్పుడు నా ఇంటెలిజెన్స్ తో ఒక దొంగనే పట్టించా నేను నమ్మను. నువ్వు నమ్మకపోతే ఎవరు నమ్ముతానులే. పెట్టే ఫోన్. నమ్మడు. నువ్వేంటే వంట చేయకుండా ఇక్కడ కూర్చున్నావు? లా వంట చేయదా? నిలబెట్టుకోదా? మీరెవరు? నాకంటే మతి మరుపులా ఉంది ఇది.